ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ మధ్య కాలంలో అనేక కఠినమైన కేసులను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిష్కరించామని డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు। స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డాక్టర్ అజయ్ కుమార్, హెల్త్ కమిషనర్ డాక్టర్ రవిబాబు, DCHS డాక్టర్ రాధా రుక్మిణి, మెడికల్ సూపరింటెండెంట్ వీరందరూ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సౌకర్యాలను సమకూర్చడం జరిగింది। ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ్ కుమార్ తెలియజేస్తున్నారు। అలాగే హాస్పిటల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పేషెంట్ తాలూకా బంధువులు మాట్లాడుతూ అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ విజయ్ కుమార్ ఎంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా మీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకొని మేము ఈ హాస్పిటల్ కి వచ్చామని, మాకు మంచి వైద్యం అందించి మా నాన్నగారు ప్రాణాలు కాపాడిన డాక్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే హాస్పిటల్ సిబ్బందికి, స్థానిక ఎమ్మెల్యేకి, జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। ఏరియా హాస్పిటల్ అశ్వారావుపేటలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ RMOగా వర్క్ చేస్తున్నాను। గత 2 వారాలుగా మన దగ్గర జరిగిన కేసులు ఏంటి అని అంటే, ఒక 14 సంవత్సరాల ఆంధ్ర పాప ఆల్రెడీ ఫిట్స్కి మెడిసిన్ వాడడం జరుగుతుంది। మరి ఇంట్లో మనస్పర్ధల వల్ల దేనికోగానే ఆ పాప సూసైడ్ అటెంప్ట్, క్లోరోపైరిఫోస్ అనేసి ఆర్గానోఫాస్ఫేట్ మందు ఒక 40-50 ml తీసుకోవడం జరిగింది। ఆ పాపను అక్కడ లోకల్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళగా చిన్నపిల్లలని ఫిట్స్ మందులు ఆల్రెడీ వాడుతుంది అనే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఏలూరు రిఫర్ చేయడం జరిగితే, వాళ్ళు అక్కడ అటు సైడ్ వెళ్ళకుండా ఇక్కడ అశ్వారావుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చూస్తున్నారు అనే నమ్మకంతో మన దగ్గరకు రావడం జరిగింది। సో ఇక్కడ వచ్చినాక మన 4 డేస్ అటు ఫిట్స్కి గాను ఇటు పాయిజన్ కేసుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఒక 5 డేస్లో ఆ పాపను డిశ్చార్జ్ చేయడం కూడా, వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా మన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది। అదే టైంలో లోకల్గా పెరాగూడానికి సంబంధించిన ఒక పర్సన్ గడ్డి మందు ఒక 30 ml తీసుకొని రావడం జరిగింది। ఆ కేసును కూడా ఒక 8 రోజుల కాల వ్యవధిలో, అంటే నోట్లో చిన్న పుండ్లు, పెద్దగా అయితే ఎఫెక్ట్ ఏం లేదు, వాళ్ళు వెంటనే ఒక 30-40 నిమిషాల్లో రావడం జరిగింది। వాళ్ళని కూడా ఒక 8 రోజుల కాల వ్యవధిలో డిశ్చార్జ్ చేయడం జరిగింది గడ్డి మందు తాగిన కేసుని। ఆ తర్వాత రీసెంట్గా బ్రెయిన్ మలేరియాతో 3 కేసులు అడ్మిట్ అవ్వడం జరిగింది। ఆ 3ట్లో మెయిన్గా ఒక 13 సంవత్సరాల బాబు ఒకతను, 65 సంవత్సరాల పెద్ద ఆయన, 65 years పెద్ద ఆయన ఒకరు। వీళ్ళిద్దరికీ ఏంటంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ 5 నుంచి 6 గ్రాముల్లో పడిపోవడం, ఇద్దరికి కూడా ప్లేట్లెట్స్ అనేవి 20,000 నుంచి 25,000కి పడిపోవడము, జాండీస్ కూడా 8 పాయింట్ల జాండీస్ ఉండడము, బ్రెయిన్ మలేరియా PF పాజిటివ్ ఉండడం కూడా, ఇట్లాంటి కేసును కూడా మనం ఇక్కడ 5 రోజుల కాల వ్యవధిలో వీళ్ళని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటూ మన దగ్గర వీళ్ళని సక్సెస్ఫుల్గా కూడా రేపు డిశ్చార్జ్ ప్లాన్ కూడా ఉంది రేపు। యాక్చువల్గా ఇవన్నీ బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అని అంటే మినిమం 50,000 ఆ పైననే కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి ఛాన్స్ ఉంది। అట్లాంటిది జనమందరూ కూడా ఇక్కడ మాకు ఏదైతే మా హెల్త్ కమిషనర్ సార్, DCHS రవిబాబు సార్, కలెక్టర్ సార్, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా జనంకి కావాల్సిన మందులు అయితే బాగా డిప్ అవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం, బ్లడ్ టెస్ట్ చేయించాం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వచ్చేసాం, రక్తకణాలు బాగా తగ్గినాయి। డాక్టర్ విజయ్ కుమార్ తీసుకురావడం కానీ, ట్రీట్మెంట్ చేయడం కానీ, సెలవులు ఎక్కించడం కానీ మంచిగా చేసి మాకు డయాలసిస్ ఇప్పించారు। అది బయట చేయించుంటే మాకు చాలా డబ్బులు అయిపోయాయి।
ఆయన హాస్పిటల్లో కొద్దిగా మిక్స్ చేస్తున్నారు మనకు కొద్దిగా ఎక్కువ వచ్చి చేయించుకున్నాం సార్. దానివల్ల మంచిగా అన్న కోలుకున్నాడు, మంచిగా ఉన్నాడు సార్. నాన్నగారిని మంచిగా బతికించినందుకు డాక్టర్ గారికి మంచి ధన్యవాదాలు. అలాగే ఇంకెవరన్నా ప్రజలు ఎవరన్నా కొద్దిగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావగలరని కోరుకుంటున్నాను.